ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్లకు శుభవార్త. 2026 లేటెస్ట్ పాస్పోర్ట్ ర్యాంకింగ్ అయితే విడుదలైంది. ఇండియన్ ర్యాంకింగ్ కొంచెం పడిపోయినా ఇప్పుడు 56 దేశాలకు భారతీయులు వీసా ఫ్రీ లేదా ఈజీ ఎంట్రీతో ట్రావెల్ అయితే చేయొచ్చు. ఈ లిస్టులో థాయిలాండ్, మలేషియా, మాల్దీవ్, ఖత్తర్ లాంటి దేశాలు అయితే ఉన్నాయి. తాజాగా విడుదలైన గ్లోబల్ పాస్పోర్ట్ ర్యాంకింగ్ ప్రకారం ఇండియన్ పాస్పోర్ట్ ప్రస్తుతం ప్రపంచంలో 78వ స్థానంలో ఉంది. కొన్ని నెలల క్రితం ఇండియన్ పాస్పోర్ట్ ప్రపంచంలో 75వ స్థానంలో ఉండగా 3 స్థానాలు దిగజారి ఇప్పుడు 78వ స్థానానికి అయితే చేరింది. కానీ గుడ్ న్యూస్ ఏమిటంటే భారతీయులకు ఇప్పటికే 56 దేశాలకు వీసా ఫ్రీ, వీసా ఆన్ అరైవల్ లేదా ఈ వీసాల ద్వారా ఎంట్రీ అయితే అందుబాటులో ఉంది. ఈ ఎంట్రీ అందుబాటులో ఉన్న దేశాలు కనుక చూస్తే వీసా ఫ్రీ కంట్రీలు మనం ముందు చూస్తే నేపాల్, భూటాన్, మాల్దీవ్స్, మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా, బార్బడోస్ అయితే ఉన్నాయి. ఇంకా అలాగే వీసా ఆన్ అరైవల్ దేశాలు కనుక చూస్తే శ్రీలంక, ఖత్తార్, కెన్నా, జోర్డాన్, కంబోడియా, తాంజానియా దేశాలకు వీసా ఆన్ అరైవల్ లో భారతీయులు అయితే వెళ్లొచ్చు. ఈ దేశాలకు వెళ్లిన తర్వాత భారతీయులకు ఎయిర్పోర్ట్ లోనే వీసా పొందే అవకాశం ఉంటుంది. పాస్పోర్ట్ ర్యాంకింగ్ పడిపోయిందంటే పాస్పోర్ట్ వీక్ అయిందని కాదు. పాస్పోర్ట్ ర్యాంకింగ్ అనేది ఇతర దేశాలతో పోలిస్తే ట్రావెల్ యాక్సెస్ ఆధారంగా మారుతూ ఉంటుంది. కానీ భారతీయులకు ఇంటర్నేషనల్ ట్రావెల్ అవకాశాలు మరింత పెరుగుతున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ కంట్రీలు, ఏషియా టూరిస్ట్ డెస్టినేషన్లు మరియు ఐస్లాండ్ కంట్రీలు ఇప్పుడు భారతీయ ప్రయాణికులకి ఈజీ ఎంట్రీ ఆప్షన్ అయితే ఇస్తున్నాయి. టూరిజం, బిజినెస్ ట్రిప్లు, ఫ్యామిలీ విజిట్ మరియు ఓవర్సీస్ ఉద్యోగాల కోసం ఇది చాలా యూస్ఫుల్ అప్డేట్ అని మనం చెప్పుకోవచ్చు. మీరు ఏ దేశానికి ట్రావెల్ చేయాలనుకుంటున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి. మీకు గనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.